ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. అన్ని విభేదాలు పక్కన పెట్టి పార్టీ గెలుపు కోసం పనిచేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. అయినా కొందరు నేతలు దారికి రావడం లేదు. ఇలా దారికి రాని నేతల జాబితాలో కింది స్థాయి నేతలు, కొందరు ఎమ్మెల్యేలే కాకుండా 2-3 మంత్రులు కూడా ఉన్నారట. దీంతో కొన్ని సందర్భాల్లో చంద్రబాబులో కోపం కట్టలు తెంచుకుంటోందట. ఇటీవలి కాలంలో తనను కలవడానికి వచ్చిన ఓ మంత్రిని, ఆయన సోదరుణ్ణి జిల్లా నేతల ముందే కడిగి పారేశారట. ఇంతకీ ఆ మంత్రి ఎవరంటారా? లెట్స్ వాచ్. ఎన్నికలు దగ్గర పడుతున్న టీడీపీలోని కొందరు నేతలకు ఇంకా సీరియస్నెస్ రావడం లేదా? తాను గెలవాలి, సొంత పార్టీ వారైనా సరే స్వప్రయోజనాల కోసం పక్కనున్న అభ్యర్థులు ఓడిపోవాలనే మైండ్ సెట్ తోనే ఇప్పటికీ ఉన్నారా? ఈ జాబితాలో మంత్రులు కూడా ఉన్నారా? పార్టీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఈ తరహా ఆలోచనలను పక్కన పెట్టి పార్టీ గెలుపు కోసం పనిచేయాలని చంద్రబాబు వివిధ వేదికలపై బహిరంగంగా చెప్పడమే కాకుండా కొన్ని సందర్భాల్లో హెచ్చరికలు కూడా చేస్తున్నారు. అయినా కొందరు నేతల్లో మాత్రం మార్పు కనిపించడం లేదు. ముఖ్యంగా ఏ జిల్లాలు, సెగ్మెంట్ల విషయంలో చంద్రబాబు ఫోకస్ పెడుతున్నారో ఆ జిల్లాలు, స్థానాల విషయంలో పార్టీ ఆలోచనలకు భిన్నంగా వ్యవహరించడమే కాకుండా ప్రత్యర్థి పార్టీల నేతలకు సహకరించే విధంగా కొందరు వ్యవహరిస్తున్నారని టీడీపీ అధినేతకు ఫీడ్బ్యాక్ అందుతోందట. ఆ క్రమంలో రాయలసీమలో అది చంద్రబాబు అత్యధికంగా ప్రాధాన్యమిస్తున్న జిల్లాకు చెందిన ఓ మంత్రిపై చంద్రబాబు ఓ రేంజ్లో విరుచుకుపడ్డారట. కొన్ని రోజుల క్రితమే జరిగిన ఈ ఘటన ఇప్పుడు పార్టీ వర్గాల్లోనూ ఆ జిల్లాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. శ్వేతపత్రం విడుదల చేయడానికి బయలుదేరిన చంద్రబాబు కారెక్కుతున్న సందర్భంలో సదరు మంత్రి తన సోదరుని వెంటబెట్టుకుని చంద్రబాబు వద్దకు వచ్చారట. వారిని చూడగానే ఎందుకొచ్చారు, పనేమైనా ఉందా అని అడిగారట బాబు. ఏం లేదు సార్, కలిసి వెళదామని వచ్చాం అని వారు చెప్పారట. ఆ క్రమంలో ఆ మంత్రి, అతని సోదరునిపై చంద్రబాబు విరుచుకుపడ్డారట. క్షేత్రస్థాయిలో పనిచేసుకోకుండా ఎక్కడేం పనంటూ చంద్రబాబు అసహనం వ్యక్తం చేయడంతో పాటు మీరేం చేస్తున్నారో, ఎలా వ్యవహరిస్తున్నారో తనకు తెలుసంటూ సీరియస్ అయ్యారట. అది ఒకంత కఠిన స్వరంతో విరుచుకుపడడంతో సోదరుడిద్దరూ షాక్ తిన్నారట. ఏదో ఛాంబర్లో కాకుండా ఏకంగా ఓ మంత్రిపై చంద్రబాబు బహిరంగంగా ఈ స్థాయిలో విరుచుకుపడడం తొలిసారంటున్నాయి పార్టీ వర్గాలు. ఆ సమయంలో వారు కొన్ని వినతి పత్రాలు ఇచ్చినా వాటిని తర్వాత చూస్తానంటూ వెళ్లిపోయారట చంద్రబాబు. ఈ సంఘటన జరిగిన సమయంలో ఆ జిల్లాకు చెందిన కొందరు నేతలు కూడా అక్కడే ఉన్నారు. బాబుని కలుద్దామని వచ్చిన సదరు నేతలు ఆ సీన్ చూశాక మంత్రి పక్కకు వెళ్లిపోయాక ఆయన్ను కలిశారట. ఇప్పుడు ఇదే అంశం పార్టీ వర్గాల్లో, జిల్లా వర్గాల్లో చర్చనీయాంశమైంది. దీంతో చంద్రబాబు ఎందుకు ఈ రేంజ్లో విరుచుకుపడ్డారనే అంశంపై ఆరా తీస్తే అసలు విషయం తెలిసిందే. ఇటీవలే సదరు మంత్రి బంధువుకు టిక్కెట్ ఓకే చేశారు చంద్రబాబు. అయినా ఆశించిన స్థాయిలో పనిచేయకపోవడమే కాకుండా పక్క పార్టీ వారికి సహకరించేలా సదరు మంత్రి వ్యవహరిస్తున్నారనే సమాచారం చంద్రబాబుకు చేరినట్లు తెలుస్తోంది. వైసీపీలో కీలక నేతగా వ్యవహరిస్తూ ఆర్థికంగా వైసీపీకి అండగా ఉండే ఆ నేతకు ఈ మంత్రికి సన్నిహిత సంబంధాలు ఉండటమే కాకుండా వ్యాపార భాగస్వామ్యం కూడా ఉందట. సదరు నేత టీడీపీ నుంచి బయటకు వెళ్లి మొన్నటి వరకు వైసీపీలో ఉండి తిరిగి టీడీపీ గూటికి చేరి మంత్రి అయ్యారు. అలా పదవిలోకి వచ్చిన అమాత్యునికి ప్రతిపక్ష పార్టీ పెద్దాయనకు ఇంకా వ్యాపార బంధం కొనసాగుతోందట. ప్రతిపక్ష నేతకు చెందిన కాంట్రాక్టు సంస్థకు టెండర్లు దక్కేలా ఈ మంత్రి ప్రభుత్వ యంత్రాంగాన్ని మేనేజ్ చేస్తున్నారట. అది చాలదన్నట్టు టీడీపీ నుంచి భవిష్యత్తులో ఏ నేతతో ఇబ్బంది ఉంటుందో ఆ నేత వచ్చే ఎన్నికల్లో గెలవకుండా అడ్డుకునేందుకు ప్రత్యర్థి పార్టీకి పెద్దాయనకు సహకరిస్తున్నారట ఆ మినిస్టర్. వైసీపీలో కీలకంగా ఉండే సోకాల్డ్ ప్రతిపక్ష నేతను టార్గెట్ చేసుకుంటూ చంద్రబాబు కొంతకాలంగా కసరత్తు చేస్తున్నారు. ఆ నేతకు చిరకాల ప్రత్యర్థిగా ఉన్న బిగ్ షాట్ ను, ఆ జిల్లాలో మంచి పట్టున్న నేతను పార్టీలోకి తీసుకున్నారు. జిల్లాలో పార్టీని బలోపేతం చేసే విషయంలో పార్టీలో చేరిన సదరు నేత బిజీగా ఉంటే ఆ నేత చేస్తున్న పనులకు విఘాతం కలిగిస్తున్నారట ఈ మంత్రి. ఈ ఫీడ్బ్యాక్ అంతా చంద్రబాబుకు ఉండడంతో ఆ మంత్రి, ఆయన సోదరుడు కనిపించగానే వారిపై సర్రున లేచారట. ఈ సీన్ అంతా తెలుసుకుని ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో కూడా మంత్రి స్థాయి వ్యక్తులు సైతం ఏ విధంగా ఆలోచిస్తే ఎలా అని నిట్టూరుస్తున్నాయి పార్టీ వర్గాలు. ఇలాంటివి చంద్రబాబు ఇంకా ఎన్ని సర్దుబాట్లు చేయాలో అంటూ తలలు పట్టుకుంటున్నాయి.